సీఎం జగన్ కు సొంత జిల్లా కడపలో షాక్ తగిలింది. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు కడపలో ఆసుపత్రులు బోర్డులు పెట్టాయి. కడపలో మొత్తం 18 ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు బోర్డులు వెలిశాయి. అయితే సీఎం సొంత ఇలాకాలో ఇదేం అవమానమని అధికారులు ఫైర్ అయ్యారు. రాజమండ్రిలో 14, విశాఖలో 4 మొత్తం 17 ఆసుపత్రుల లైసెన్సులను రద్దు చేశారు. రాష్ట్రంలో పలు ఆసుపత్రులు నిన్నటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయి. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు 1200 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆసుపత్రులు ఆందోళనకు దిగడంతో నిన్న సాయంత్రం హడావుడిగా 190 కోట్లు బకాయిలు విడుదల చేశారు. అయితే మొత్తం బకాయిలు విడుదలయ్యే వరకు చర్చలకు వెళ్లవద్దని యాజమాన్య కమిటీకి ఆసుపత్రులు స్పష్టం చేశాయి. డిసెంబర్లో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేరలేదని ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, రాష్ట్రంలోనే పలు ఆసుపత్రుల్లో నిన్నటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు. సీఎం సొంత జిల్లా అయిన కడపలో ఆసుపత్రులు ముందు బోర్డులు పెట్టినట్టు కనిపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ ఎటువంటి చర్చ జరుగుతుంది, ఏంటి ఓవరాల్ అప్డేట్స్? శంకర్ సీఎం జగన్ రెడ్డి సొంత ఇలాకా కడప జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు రద్దు చేసి అలాగే బోర్డులు కూడా డైరెక్ట్ గా బోర్డు కూడా పెట్టడం జరిగింది. సేవలు లేకుండా నిర్వహించి 25వ తేదీ నుండి ఇక ఆరోగ్యశ్రీ సేవలు ఉండవు అని చెప్పేసి డైరెక్ట్ గా బోర్డు వేసడం జరిగింది. 10 కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర బోర్డు డైరెక్ట్ గా పెట్టారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇదే హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ వల్ల అందరూ కూడా దాదాపుగా మెజారిటీ సంఖ్యలో అందరూ కూడా వైసీపీకి చెందిన వారు. సో దీంతో బోర్డులు వెళ్లడంతో ఎక్కడ పట్టిన బోర్డులు ఉండడంతో అటు అధికారులు కావచ్చు ఇటు వైసీపీ నేతలు విస్తుపోయారు. అంటే మీరే పెట్టడం ఏంది బోర్డులు అని. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా ఉమ్మడి కడప జిల్లాలో 46 వరకు కార్పొరేట్ సేవలు అందిస్తున్నారు ఆరోగ్య సేవలు. దీంట్లో దాదాపు 15 ఇటీవల 15 హాస్పిటల్స్ మొత్తం సేవలో దిగడం జరిగింది. ఈ 15 హాస్పిటల్ ఆన్లైన్ నుంచి తొలగించడం జరిగింది, ఆన్లైన్ నెట్వర్క్ నుంచి తొలగించడం జరిగింది. ఈ 15 హాస్పిటల్ మరియు మరికొన్ని కార్పొరేట్ హాస్పిటల్ కూడా పూర్తిగా ఇక్కడ సేవలు ఉండవని చెప్పేసి ఆ బోర్డులో డైరెక్ట్ గా బోర్డు వెళ్ళడం జరిగింది. ఆ బోర్డు చూసిన అధికారులు, ఎందుకంటే అధికారుల అనుమతి కానీ ఇతర ఎవరి అనుమతి కూడా పెట్టడం జరిగింది. అధికారులు చూసి ఆ బోర్డులో మీరు బోర్డు పెట్టడం ఏంటంటే ఎన్ని ఏళ్ళని ఉంటాము, అసలు బిల్లులు లేకుండా ఎన్ని ఏళ్ల తరబడి ఉండాలంటే మా వల్ల అని చెప్పేసి వాళ్ళు వైసీపీ శ్రేణులు అయినప్పటికీ తెగేసి చెప్పడం జరిగింది. మొత్తం అధికారులకి తెగేసి చెప్పడం. దీంతో సీఎం జగన్ రెడ్డి సొంత ఇలాకాలో కూడా ఈ విధంగా వైసీపీ నేతలు కార్పొరేట్ హాస్పిటల్ అయినప్పటికీ డైరెక్ట్ బుడ్డు పెట్టడం ఏంది అనేది అధికారులు కావచ్చు అటు వైసీపీ నేతలు ఇస్తుపోయారు. ఏదేమైనా కూడా బోర్డు డైరెక్ట్ గా పెట్టడం తొలిగా వీళ్ళైతే అధికారులు అయితే ఇస్తుపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.